రోడ్ ఉంది, కొన్ని ఫారెస్ట్ ఇబ్బంది ఉన్నా అయినా కూడా కొంత మట్టి రోడ్ అయినా చేస్తా ఉన్నాం. తర్వాత విఐపి రోడ్లు అట్లా మీరు వచ్చే బస్సుల నుంచి వచ్చేటువంటి రోడ్లు కూడా చేస్తా ఉన్నాం. ఇట్లా రోడ్లు కూడా ఇంకా ఇంక్రీజ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అందరం దర్శనం చేసుకొని మరి మీరు ఏ రకంగా అక్కడ మేము మొక్కుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత భక్తులు ఇంత పెద్దన వస్తుంటే 96 లో ఆనాటి గవర్నమెంట్ స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించడం జరిగింది. మనం జాతీయ పండుగగా అడిగినప్పటికీ సరే పైన ఉండేటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు లేదా రకరకాల వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ప్రకటించాము, వాళ్ళు ఇవ్వము అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కసారి ప్రభుత్వాలు పట్టించుకోకున్నా పాలకులు ఎంకరేజ్ చేసినా చేయకున్నా ప్రజల లైన్ లో ప్రభుత్వాలు వెనక నడవాల్సిందే. ఇవాళ కాకతీయుల గురించి కావచ్చు, నిజాం గారి గురించి కావచ్చు, కాకతీయుల గురించి వాళ్ళు చేసిన గొప్ప పనులు ఉన్నా కానీ వాళ్ళకంటే ముందు ఈ తల్లులకు వచ్చింది గొప్ప కీర్తి. కోట్ల మంది వచ్చి మొక్కుకునేటువంటి గొప్ప అంటే వాళ్ళ త్యాగము, వాళ్ళు ఇచ్చే కుంగు బంగారం లాగా పూర్తి. కాబట్టి ప్రభువుల కంటే ముందు ప్రజల పక్షాన ఉన్నారనేటువంటి బట్టి అందరూ కూడా సహకరించండి. మీడియా సోదరులు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ మేజర్ గా పోలీస్ కు సంబంధించి కూడా మరి మన ఏఎస్పీ గారుగా ఉండి 2 సార్లు జాతరలు చేసిండు మన సుధీర్ కేకన్. మొన్న లాస్ట్ జాతర చేసి ఎస్పీగా అయ్యిండు అక్కడ మహబాద్ లో. జాతర అప్పుడు కూడా ఇక్కడే ఉండే. సరే ఈ జాతరకు ఆయనను ఇక్కడికి దేవుడు తీసుకొచ్చుకోవడం జరిగింది. సమ్మక్క సార్లమ్మ ఇక్కడికి వచ్చినాక ఆయనకు ఆడబిడ్డ కూడా పుట్టింది సమ్మక్క. చాలా సంతోషం. అట్లా మరి అందరూ పోలీస్ అధికారులను కూడా మేము కోఆర్డినేషన్ చేస్తాం. వారు కూడా మీటింగ్ పెడతారు ఈ తొందరలోనే. ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీరు ఏదైనా ఉన్నా కూడా ఒక గ్రూప్ లాగా కూడా మనం తయారు చేసుకొని వాట్సాప్ గ్రూప్, అందులో కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అందులో కూడా ఎప్పటికప్పుడు వేసుకొని డిస్కస్ చేసుకొని నడిపించుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి సరే డిలే అయినప్పటికీ బస్సులు అంటే కొంత డిలే అయితే ఆర్టీసీ బస్సులు ఉండొచ్చు, వరంగల్ వల్ల సమస్యలు వేరే ఉండొచ్చు. కాబట్టి అట్లా కూడా ప్రాబ్లం క్లియర్ చేయాలని మరి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా మీకుండే ధర్మ సందేహాలు కావచ్చు, మీరు ఒకసారి చూసిన తర్వాత కూడా నాకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మాకు చెప్పండి. దాంట్లో ఏమన్నా ఉంటే కూడా ఇంకా సరి చేద్దాం. అందుకనే వచ్చి వారం ముందు పెట్టలేదు మనం ఈ మీటింగ్. వాస్తవంగా 2-3 రోజుల ముందు అనుకున్నా. నిన్న మొన్న మీరు కూడా చూసారు, మొన్నటిదాకా అసెంబ్లీ ఉండే, నిన్న కూడా నాది ఎన్ఆర్ఈ. ఆయన గద్దెల మీదకి వచ్చిన అప్పటిదాకా ఆయన టికెట్ వద్దు అని గడబడి అయింది. ఇక్కడికి వచ్చినాక నాకు మరి నీకు ఇస్తాం ఏకగ్రీవంగానే ఒక నాయకుడు చెప్పిండు. అప్పటికే ఆయన గద్దెల మీదకి వచ్చి పసుపు కుంకుమ పట్టుకొని పోయి ఇంటికాడ ఓపెన్ చేస్తే అంతకు ముందు వాళ్ళ టీంలో 2 రకాల అభిప్రాయాలు ఉంటాయి కదా. ఈయనకి ఏకగ్రీవం ఇవ్వాలని ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పి చూడంగానే ఉందట. సో నాకు అట్లా కలిసి వచ్చింది. నేను మంచిగా ఎమ్మెల్సీ అయినా. మన మీడియా చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు వామపక్ష భావజాలం ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ వచ్చిందంట, గద్దెల కాడు ఉన్నప్పుడు నువ్వు చైర్మన్ అవుతున్నావు అంటే. ఇట్లాంటి అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకాలు. నాకు కూడా నేను ఎప్పుడో జీవితం అయిపోయింది, సెకండ్ భర్త. నేను అన్ని సందర్భాల్లో చెప్పిన నేను ఒకటే కోరుకునేది, ఒక్కసారన్నా అధికారికంగా నేను మంత్రినయో ఇంకేదో అని ఎప్పుడు నా మనసులో ఆ ఊహ కూడా లేదు. అంటే నేను ఈ కోరిక కోరుకున్నప్పుడు 2004లో ఓడిపోయినప్పుడు కానీ 9లో గెలిచినప్పుడు అట్లాంటి సందర్భాల్లో చూసి ఇది ఒక్కసారి చేయాలి, చేస్తే కొద్దిగా మార్పులు తీసుకురాగలుగుతాం అని ఒక భావన నాలో ఉండేది. కానీ ఆ భావన ఇన్ని రోజులకు అది ఈ రూపంలో మా సోదరుడిగా ఉంటూ నా దగ్గర నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రోజు ఇక్కడ కోరికలన్నీ కూడా ప్రజలకు భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఫండ్స్ రిలీజ్ చేసి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు స్వేచ్ఛనివ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీడియా సోదరులు కానీ, మీ రీసెర్చ్ వర్కర్స్ చేసిన వాళ్ళు కానీ, మీ అనుభవాలు మీ కూడా మాకు చెప్పండి. ఇంకా ఏమైనా బెటర్ గా చేయాలనుకుంటే తప్పకుండా పూర్తి స్వేచ్ఛ స్టేట్ గవర్నమెంట్